నేషనల్ హైవే కోసం భూమి ఇస్తే నష్టపరిహారం ఇవ్వడం లేదని మహబూబ్ నగర్ జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. మహబూబ్ నగర్ NHAI భారత్ మాల ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. 19 గ్రామాల పరిధిలో 3200 మందికి పరిహారం ఇవ్వలేదని వివరించారు. నష్టపరిహారం ఇవ్వాలని NHAI భారత్ మాల ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. నష్టపరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. భారత్ మాల బాధితులు మొత్తం 19 గ్రామాలకు చెందిన ప్లాట్లు పోయినోళ్ళు, భూములు పోయినోళ్ళు, ఇండ్లు పోయినోళ్ళు అందరం కలిసి ఇక్కడ మహబూబ్ నగర్లోని ఈ నేషనల్ హైవే ఆఫీస్కి రావడం జరిగింది. మేము ధర్నా నిర్వహించాము. 19 గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు భూములు కోల్పోయిన వాళ్ళు రావడం జరిగింది. ఇట్టి భూములు 2019లో తీసుకున్నారు నేషనల్ హైవే భారత్ మాల కొరకు, ప్రాజెక్టు కొరకు. కాబట్టి మాకు చెల్లించే నష్టపరిహారము ఈరోజు మార్కెట్ ధర ప్రకారం చెల్లించాలని, ఒక్కొక్క ఎకరా 1,50,00,000 రూపాయలు ఉన్న ఎకరాకు కేవలం 9 లక్షల నుంచి 14 లక్షల మధ్యలోనే నష్టపరిహారంగా నిర్ణయించారు. అందుకు గాను అవార్డులు కూడా చేశారు. చేసి 2 ఏళ్ల క్రితం మా పైన అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయించి రైతులపైనే పీడీ గారు పోవడం జరిగింది. పోయిన తర్వాత కూడా కోర్టులో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. రైతుల పక్షాన జడ్జిమెంట్ రావడం జరిగింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా 6 నెలలైనా కూడా ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించడంలో పీడీ గారు తీవ్రమైన నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారు. రెండవది, అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ భారత్ మాల ప్రాజెక్టులో 3000 మంది వాళ్ళ భూములు, ప్లాట్లు కోల్పోయినారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి స్పష్టమైన నష్టపరిహారం చెల్లించాలని ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఫాల్స్ కేసులు వేసిండ్రు మా పైన, రైతుల పైన కేసులు వచ్చేస్తాయి. భూమి రాశిలో కూడా మీకు భూమి రాశిలో బడ్జెట్ సేమ్